తెలంగాణ రాష్ట్రం ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి పిఎంసి పరిధిలో మూసీ పరివాహక ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఒక్కరోజు బస్తీ నిద్ర కార్యక్రమం చేశారు. ఎంఎం జిల్లా బీజేపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాల్లో 20 బస్తీల్లో 20 మంది బీజేపీ ముఖ్య నాయకులతో ఒక్కరోజు బస్తీ నిద్ర కార్యక్రమంలో భాగంగా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి పిఎంసి పరిధిలో మూసీ పరివాహక ప్రాంతాలు ఫిర్జాదిగూడ పర్వతాపురం పరిసర ప్రాంతాల్లోని ఒక్కరోజు బస్తీ నిద్ర కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి, బీజేవైఎం అధ్యక్షులు పవన్ రెడ్డి, పీఎంసీ బీజేపీ అధ్యక్షులు శ్రీ నిమలాకంటి అనిల్ రెడ్డి, పలువురు బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు ఒక్కరోజు బస్తీ నిద్ర కార్యక్రమంలో మూసీ ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్న బీజేపీ నాయకులు, మూసీ పరివాహక ప్రాంతాల్లోని నివాసం ఉంటున్న జనాలు ఇళ్ల జోలికి వస్తే సహించేది లేదంటూ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు హెచ్చరించారు. అవసరమైతే మూసీ సుందరీకరణ అధునాతన టెక్నాలజీతో శుద్ధి చేయాలని, ఎస్టీపీలు, ఈటీపీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మీ డిపిఆర్ ఏంది, ఎంత ఖర్చు అవుతుంది, ఏంది ప్రజలకు తెలియనియండి. మీరు ఎవరిని కూడా ఇక్కడ నిర్వాసితులు చేయొద్దు. ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉండాలి. మేము భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రజలకు మేము వాళ్ళకి ఆశ్వాసన చేస్తున్నాం. మీ ఇళ్ళల్లో ఎవ్వరు కూడా కదిలియడానికి అవసరం వీల్లేదు. మీరు ఎవ్వరిని కూడా మిమ్మల్ని ఇంటి నుంచి నిర్వాసించడానికి వీల్లేదు. ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు ఇక్కడే నివసించాలి, ధైర్యంగా నివసించాలి. బీజేపీ మేము వెంట ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి విక్రమ్ రెడ్డి గారు, అదేవిధంగా మా సుభేషన్ రెడ్డి గారు, మన పవన్ గారు, ఇక చాలామంది స్థానికులు, జంగారెడ్డి గారు, మన మహిళలు అంతా వచ్చినారు. వారి ముందే, మీడియా ముందే ఇవన్నీ కూడా చూసినాం, మీరు కూడా విన్నారు. దయచేసి ప్రజలకు చెప్తా ఉన్నాను, మూసీ క్లీన్ చేయాల్సిందే. మూసీ పక్కన ఉన్నటువంటి ఒక వందలాది మంది ప్రజలు నిర్వాసితులు అవుతూ చూస్తే బీజేపీ ఊరుకోదు. ఇది అంతా కూడా మన నగరము, మన నగరాన్ని కాపాడుకుందాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు రీటర్నర్ వాళ్ళు కట్టి ఇవన్నీ కూడా క్లీన్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎస్టీపీలని, ఈటీపీలని మళ్ళీ మెయింటెనెన్స్ చేయండి. దాన్ని మీరు అందరూ కొరియా పోయించారు, వాస్తవమే. కానీ దానికోసం ఏ విధంగా మన హైదరాబాద్ ఈటీపీలు, ఎస్టీపీలు మీరు చేస్తారో అది చూపెట్టండి. అది ముందు మీరు చేయండి. దాని తర్వాత మూసి బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ ఇవి మాట్లాడదాం. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము, ముందు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీరు డెవలప్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఇవన్నీ క్లీన్ చేయండి. కానీ ఏ ఒక వ్యక్తిని కూడా నిర్వాసన చేయడానికి భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. ఇక్కడ ప్రజలతో వసించి వారి కష్టాలను తెలుసుకొని ఇక్కడ ఏ విధమైనటువంటి ఒక ప్రజలు కష్టాలు భరిస్తున్నారో అవి తెలుసుకొని ప్రభుత్వానికి ఒక నివేదిక లాంటిది కూడా భారతీయ జనతా పార్టీ ఇవ్వాలనేది సూచన కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, మీకు దమ్ముంటే మూసీ దగ్గర పడుకోండి, అక్కడ నిద్రించండి అని చెప్పడం జరిగింది. మరి వారు చెప్పిన ప్రకారమే ఈరోజు మూసీ పరివాహక ప్రాంతంలో మన వెనకనే మూసీ ఉన్నది. చూశారు, మీరు కూడా చూశారు, మీడియా మీకు చూశారు. ఇక్కడ వసిస్తున్నటువంటి ఒక మహిళలకి చాలామంది ఉన్నారు. ఇక్కడ ఈ కాలనీ ఇది బఫర్ జోన్లో ఉందని చెప్పేసి దీన్ని లైనింగ్ పెట్టారు. వారు చెప్పిన గత 100 సంవత్సరాల నుంచి ఇక్కడ చాలామంది ఈ ప్లాట్ ఓనర్స్ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన విషయాలు, వాళ్ళు చూసిన విషయాలు, ఆయనకి 70 ఏళ్ళు ఉన్నాయి. గత 70 సంవత్సరాల నుంచి ఇక్కడ నీళ్లు పైకి దాకా రాలేదు, అక్కడెక్కడి నుంచి వెళ్ళిపోయేది. అంతకుముందు మొత్తం అటు పీజాది కూడా గతంలో 21లో వచ్చినటువంటి వరదలకు మునిగినప్పుడు కూడా ఇక్కడ ఎటువంటి ఒక చుక్క నీళ్ళు కూడా పైకి రాలేదు, హైదరాబాద్ మునిగినా రాలేదు. మరి అటువంటి ఒక నేపథ్యంలో మరి మూసీ ఏదైతే ప్రక్షాళన చేసేది ఉందో, క్లీనింగ్ చేసేది ఉందో దానికి బీజేపీ వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ గతంలో నివసిస్తున్నటువంటి ఒక ఎవరైతే జనాలు ఉన్నారో 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఇల్లు కట్టుకొని ప్లాట్లు చేసుకొని మున్సిపాలిటీయే సివరేజ్ లైన్ వేసేది ఇక్కడ మేము చూసి దాని మీద నించున్నాం. మనం ఇప్పుడు ట్యాక్స్ కడుతున్నారు, మనకు మున్సిపల్ నెంబర్ వచ్చినాయి, ఎలక్ట్రల్ వచ్చినాయి, ఎలక్ట్రల్ లిస్ట్లో వాటర్ కనెక్షన్స్ ఇచ్చారు, కరెంట్ కనెక్షన్స్ ఇచ్చారు, మళ్ళీ ఎల్ఆర్ఎస్ కూడా చేయించుకున్న ఎల్ఆర్ఎస్ కూడా అయినాయి, మళ్ళీ లోన్స్ ఇచ్చారు, బ్యాంక్ లోన్స్ ఇచ్చారు. ఇప్పుడు మహిళలు చెప్తా ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళని ఎందుకు భయప్రాంతం చేస్తున్నారు నాకు అయితే అర్థం కావట్లేదు. మీరు మూసి క్లీన్ చేయండి, మీరు క్లీన్ చేసుకొని నది ప్రవాహాన్ని మీరు మార్చండి.
గతంలో 600 కోట్లతోని కేంద్ర ప్రభుత్వం ఎస్టీపీలు నిర్మాణం చేస్తే మీరు దాన్ని మార్చి ఈటీపీ చేయండి, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్. చెరువుల్లో నుంచి గత అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ చెప్తుంది చెరువును రక్షించండి అని చెప్పి. అటు గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. మీరు ఎస్టీపీలు ఈటీపీలు ఏదో ఉన్నాయో దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయండి. ఏ ఎస్టీపీ ఏ ఈటీపీ కూడా సిటీలో పనిచేయట్లేదు. అవన్నీ కూడా క్లీన్గా వెళ్ళి వాటర్ అంతా కూడా దీంట్లో మీరు అక్కడ క్లీన్ చేస్తే మూసి క్లీన్ అవుతుంది. మీరు దాన్ని పట్టించుకోకుండా మీరు మూసినే క్లీన్ చేస్తా అంటే మొత్తం హైదరాబాద్ సీవరేజ్ అంతా కూడా మూసిలో పోతుంది. ఎవరు క్లీన్ చేస్తారు దీన్ని? మీరు అది ముందు ఆపండి. అది ఆపిన తర్వాత మీరు రిటర్నర్ వాళ్ళు కట్టియండి. ఇక్కడ ఉన్న ప్రజల్ని ఎందుకు మీరు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు? కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, మూసి క్లీన్ చేయండి. మీ డిపిఆర్ ఏంది, ఎంత ఖర్చు అవుతుంది, ఏంది ప్రజలకు తెలియనియండి. మీరు ఎవరిని కూడా ఇక్కడ నిర్వాసితులు చేయొద్దు. ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉండాలి. మేము భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రజలకు మేము వాళ్ళకి ఆశ్వాసం చేస్తున్నాం. మీ ఇళ్ళల్లో ఎవ్వరు కూడా కదిలియడానికి అవసరం వీలు లేదు. మీరు ఎవ్వరు కూడా మిమ్మల్ని ఇంట్లో నుంచి నిర్వాసం చేయడానికి వీలు లేదు. ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు ఇక్కడే నివసించాలి, ధైర్యంగా నివసించాలి. బీజేపీ మేము వెంట ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి విక్రమ్ రెడ్డి గారు, అదేవిధంగా మన సుభేషన్ రెడ్డి గారు, మన పవన్ గారు, ఇక చాలామంది స్థానికులు, జంగారెడ్డి గారు, మన మహిళలు అంతా వచ్చినారు. వారం ముందే మీడియా ముందే ఇవన్నీ కూడా చూసినాం, మీరు కూడా విన్నారు. దయచేసి ప్రజలకు చెప్తా ఉన్నాను, మూసి క్లీన్ చేయాల్సిందే. మూసి పక్కన ఉన్నటువంటి ఒక వందలాది మంది ప్రజలు నిర్వాసితులు అవుతూ చూస్తే బీజేపీ ఊరుకోదు. ఇదంతా కూడా మన నగరము, మన నగరాన్ని మనం కాపాడుకుందాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు రిటర్నర్ వాళ్ళు కట్టి ఇవన్నీ కూడా క్లీన్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎస్టీపీలని ఈటీపీలని మళ్ళీ మెయింటెనెన్స్ చేయండి. దాన్ని మీరు అందరూ కొరియా పోయించారు, వాస్తవమే. కానీ దానికోసం ఏ విధంగా మన హైదరాబాద్ ఈటీపీలు ఎస్టీపీలు మీరు చేస్తారో అది చూపెట్టండి. అది ముందు మీరు చేయండి. దాని తర్వాత మూసి బఫర్ జోన్లు ఎఫ్టీఎల్ ఇవన్నీ మాట్లాడదాం. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము, ముందు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీరు డెవలప్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఇవన్నీ క్లీన్ చేయండి. కానీ ఏ ఒక వ్యక్తిని కూడా నిర్వాసన చేయడానికి భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. ఓకే.